ఎలాంటి వారికైనా ఉసిరికాయ అంటే మౌత్ వాటరింగ్ కదా! సో, అలాంటి ఉసిరికాయ, పచ్చిమిర్చి కాంబినేషన్ అంటే ఇక చెప్పక్కర్లేదు. టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌గా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కూడా తడి లేకుండా తుడుచుకున్నటువంటి ఉసిరికాయలను యాడ్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయలని, పచ్చిమిర్చిని కొంచెం కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలనమాట. అప్పుడే ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ ఉసిరికాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, ఇలాగ ఈ ఉసిరికాయని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో, చూసారు కదా! ఇప్పుడు ఈ ఉసిరికాయలైతే మంచిగా మగ్గిపోయాయన్నమాట. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది కంప్లీట్‌గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, అప్పుడే ఎక్కువ రోజులు ఈ పచ్చడి అనేది టేస్టీగా ఉంది. ఈ ఉసిరికాయ, పచ్చిమిర్చి పేస్ట్ అంతా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి నువ్వుల పొడిని యాడ్ చేసి మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందన్నమాట.